నమస్తే, వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. నేను వచ్చేసా ఇంకొక రెస్టారెంట్ని మీ ముందుకు తీసుకొచ్చేసా అనమాట. అండ్ తెలుసు కదా, మనం ప్రతి ఎపిసోడ్లో కూడా డెలిషియస్ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ని, థీమ్ బేస్డ్ రెస్టారెంట్స్ని ఇలా చాలా చూస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మంచి ఫుడ్ దొరికి, అంటే మనకి ఫుడ్ ప్రియులకి ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి. సో చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ అదే కోకాపేటలో ఉన్న ఆహ్వాన కిచెన్కి వచ్చేసాం. అయినా నాకు కూడా తెలుసు, నాతో పాటు మీరు కూడా బాగా వెయిట్ చేస్తున్నారని చెప్పి. సో ఇంకా అసలు మిమ్మల్ని వెయిట్ చేయించిన వెళ్ళిపోదాం, వచ్చేసాయి నాతో పాటు. ఫైనలీ మనం ఆహ్వాన కిచెన్లోకి ఎంటర్ అయిపోయాం, లోపలికి వచ్చేసాం. సో రాగానే అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అంటే మంచి విలేజ్ వైబ్స్ వస్తున్నాయి చూడగానే. అంటే ఆ ప్లాంట్స్ కావచ్చు, గోడలకున్న ఆ ముగ్గు పెయింట్ కావచ్చు, సో చాలా అథెంటిక్ ఫీల్ వస్తుంది. చాలా చాలా బాగుంది. అంబియన్స్కి నేను ఫుల్ ఫిదా అయిపోయాను. చాలా బాగుంది లోపల అంబియన్స్ కానీ, ఆ కర్టెన్స్ కానీ, ఆ వుడెన్ ఆర్చెస్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట. సో లోపలికి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఫుడ్ టేస్ట్ చేయాలంటే ముందు ఒక మంచి సూప్ ఏమన్నా ఆర్డర్ ఇద్దాం. సో ఓకేనా, ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేద్దాం. జస్ట్ ఫైనలీ సూప్ మన దగ్గరికి వచ్చేసింది. ఇంత మంచి క్లైమేట్ ఉంది బయట, ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే హాట్గా మటన్ మరక్ అంటే సూప్ పేరు. చాలా డిఫరెంట్గా ఉంది కదా నేము. అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చేద్దాం. నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. అండ్ టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను. వెరీ నైస్, సూపర్బ్ అని చెప్తాను నేనైతే. అండ్ ఫస్ట్ సూప్కే నేను ఫిదా అయిపోయాను. ఐ థింక్ మస్ట్ ట్రై ఇది. నాకు తెలిసి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. చాలా బాగుంది. అన్ని సూపులు తాగుతాం కానీ అన్నిటికంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ సాఫ్ట్నెస్ కావచ్చు, వాట్ ఎవర్, చాలా చాలా బాగుంది. ఎస్, హాట్గా చాలా టేస్టీయెస్ట్ అంటే మటన్ మరగ్ సూప్ని మనం టేస్ట్ చేసాం. దీని తర్వాత ఖచ్చితంగా స్టార్టర్స్ తినాలి అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనం ఒక మంచి స్టార్టర్ ఆర్డర్ చేసుకొని తిందాం. ఇక్కడ ఏది బాగుంటుందో వాళ్ళని అడిగి వాళ్ళతోనే చెప్పించుకొని మనం తిందాం అనమాట. వచ్చేయండి మరి.
స్టార్టర్ వచ్చేసింది. అండ్ ఇదే స్టార్టర్. ఏంటి అమ్మాయి ఆకుని పట్టుకొని స్టార్టర్ అంటుందా, చూపిస్తూ ఉండండి. అండ్ దీని పేరేంటో తెలుసా, అరిటాకు ఫిష్ అంట. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చూస్తుంటే నోరు ఊరుతుంది. అంటే లోపల ఏముంటుందని తెలుసుకునే ఒక ఆసక్తి ఉందనమాట నాలో. వెంటనే చూద్దాం. ఓకే, అయితే నేనే ఓపెన్ చేస్తాను. నాకు ఇలాంటి ఓపెన్ చేయడం చాలా ఇష్టం అనమాట. చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది. వావ్, ఎస్, అరిటాకు ఫిష్ పేరుకు తగ్గట్టే ఉంది. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంది. వెరీ టేస్టీ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లేవర్, ఆ సాఫ్ట్నెస్, డిఫరెంట్. ఫిష్ తిన్నప్పుడు మనకు నార్మల్గా ఒక డిఫరెంట్ టేస్ట్ కలుగుతుంది కదా, అన్నిటికంటే కూడా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఏమేమి వాడారో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఆ ఫిష్ తింటున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా, సాఫ్టీగా, పఫీగా చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఇది కూడా మస్ట్ ట్రై ఇక్కడ. నైస్, వెరీ నైస్. సో ఫిష్ తినేసాం. ఫిష్ తర్వాత మనకి ఎన్ని ఐటమ్స్ తిన్నా చికెన్ తినకపోతే ఆ వెలితి కనపడుతుంది కదా మనకి. నెక్స్ట్ మనం చికెన్లో ఏదైనా ఒక డిఫరెంట్ స్టార్టర్ ఏమన్నా ఆర్డర్ చేద్దాం. ఎస్, ఫిష్ తర్వాత చికెన్ చూడగానే ఒక కైండ్ ఆఫ్ ప్రాణం లేసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకో తెలియదు. ఎన్ని తిన్నా చికెన్ ఈజ్ మస్ట్ అనమాట. సో చికెన్లో ఎన్ని టైప్స్ వచ్చినా నచ్చుతూనే ఉంటాయి మనకి. చాలా బాగుందనమాట చూడడానికి. ఇంత ఆరలా ఉంది. సో దీని పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కోనసీమ కోడి వేపుడు అంట. అచ్చమైన తెలుగు నేమ్ అనమాట. సో దానికి తగ్గట్టే కలర్ ఉంది. అంటే మంచి స్పైసీగా కనబడుతుంది. తిని చెప్తా ఎలా ఉందో మీకు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చికెన్ కోసం వెయిట్ చేసిన నాకు కోనసీమ కోడి వేపుడుతో సాటిస్ఫై చేశారు. అంటే పేరు ఎంత మాస్ ఉందో టేస్ట్ అంతకన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి స్పైసీగా ఆరా కనిపిస్తుంది అనమాట. కోనసీమ ఆరా కనిపిస్తుంది. అక్కడక్కడ కొరియండర్ తగులుతూ చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చక్కగా చాలా స్పైసీ ఉంది. అంటే మంచిగా నాలాగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది. అండ్ ఎవరికైనా నచ్చుతుంది. ఆ పీస్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ మంచి టేస్టీగా మంచిగా బాయిల్ అయ్యి చాలా బాగుంది. అన్నీ నాకు తెలిసి అన్ని టైప్స్ ఆఫ్ మసాలాస్ యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. అండ్ కలర్కే నేను టెంప్ట్ అయిపోయాను సగం. అండ్ దాని తర్వాత పేరు వినంగానే ఇంకొంచెం ఎక్కువ అటెంప్ట్ అయిపోయాను. తినిన తర్వాత మొత్తానికి ఫిదా అయిపోయాను ఈ కోనసీమ కోడి వేపుడికి. చాలా చాలా బాగుంది. ఎస్, మంచి స్టార్టర్స్ తిన్నాం. ఫుల్గా చికెన్తో సాటిస్ఫై అయ్యాం. కోనసీమ కోడి వేపుడు, అరిటాకు ఫిష్ తిన్నాం కాబట్టి దీని కాంబినేషన్లో మంచి లిక్విడ్, కూల్గా లిక్విడ్ కూడా తాగాలనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. ఏదన్నా మంచి డ్రింక్ ఆర్డర్ చేద్దాం.
మంచిగా కూల్గా జ్యూస్ కూడా వచ్చేసింది. అంటే మాక్టైల్ ఇది. అండ్ దీని పేరు చెప్పాలా మీకు, పోసీ రోజీ అంట. చాలా క్యూట్గా ఉంది కదా నేమ్కి తగ్గట్టే దాని కలర్ కూడా ఉంది. అండ్ నేమ్ కలర్ ఓకే, టేస్ట్ ఎలా ఉంటుంది అని మీరు వెయిట్ చేస్తున్నారా? నేను కూడా వెయిట్ చేస్తున్నా. నేను తాగి మీకు చెప్తా టేస్ట్ ఎలా ఉందో. ఎస్, కూల్, బాగుంది. ఎస్, చాలా చాలా కూల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. దీని పేరుకు తగ్గట్టు కలర్ కూడా అలాగే ఉంది, కలర్కి తగ్గట్టు టేస్ట్ కూడా అలాగే ఉంది. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్తో పాటు డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే చక్కగా అంటే చాలామంది ఫుడ్ అండ్ డ్రింక్ కంబైన్గా కూడా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే అంటే డిఫరెంట్ సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇలా ఉంది, బయట లాన్ ఉంది, దాని తర్వాత ఒక మంచి విలేజ్ వైబ్స్లో కూర్చోవాలంటే అటు సైడ్ ఇంకొక సిట్టింగ్ ఏరియా ఉంది. ఓవరాల్గా నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన అన్నీ కూడా చాలా బాగున్నాయి. రాగానే సూప్ తీసుకున్నాం, దాని తర్వాత స్టార్టర్స్ తిన్నామంటే అరిటాకు ఫిష్ ఒకటి, తర్వాత కోనసీమ కోడి వేపుడు అనమాట. దాంతోపాటు కంబైన్డ్గా మనం పోసీ రోజీ అని ఒక మాక్టైల్ చెప్పాం. మాక్టైల్ కూడా చాలా బాగుంది. అండ్ మరి అన్నీ తిన్నాం, మెయిన్ కోర్స్ తినాలి కదా, టేస్ట్ చేయాలి కదా. మెయిన్ కోర్స్లో ఏంటి స్పెషల్ అని అడిగి తెలుసుకొని తిందాం. ఎస్, మనం సూప్ తాగాం, స్టార్టర్స్ తిన్నాం, దాని తర్వాత డ్రింక్ కూడా టేస్ట్ చేసాం. నేను చెప్పాను కదా, అంటే ఇక్కడ మనకి ఆహ్వాన కిచెన్లో డిఫరెంట్ టైప్స్ సిట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇదొక వన్ ఆఫ్ ది సిట్టింగ్ ఆప్షన్ అనమాట. ఇందాక నేను కూర్చున్నది ఒక ఆప్షన్. అండ్ మనకి లాన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. చక్కగా హ్యాపీగా ఓపెన్ అట్మాస్ఫియర్లో ఉండాలన్నా కూడా అది కూడా ఉంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, లైక్ ఒక మంచి అంటే వెస్ట్రన్ ఫీల్ వస్తుంది కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోదాం. మెయిన్ కోర్స్లో ఏంటి ఇక్కడ స్పెషల్ అని నాకు కొంచెం ఐడియా ఉంది, బట్ వాళ్ళని కూడా అడుగుదాం ఏం స్పెషల్ చెప్తారో. సో వాళ్ళని అడిగి తెలుసుకొని అదే ఆర్డర్ చేద్దాం. వావ్, నేను ఏంటి స్పెషల్ అని అడగగానే వీళ్ళు కుక్కర్ పులావ్ అని చెప్పారనమాట. డైరెక్ట్ అని నేను ఏదో కుక్కర్లో వండి తీసుకొస్తారేమో అనుకున్నా, డైరెక్ట్ కుక్కరే తీసుకొచ్చారు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నా ముందే ఓపెన్ చేసి నాకు సర్వ్ చేస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఎస్, ఫైనల్లీ మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోయాం. సో చెప్పాను కదా నేను ఏంటి స్పెషల్, ఆల్రెడీ నాకు కొన్ని ఐటమ్స్ తెలుసు ఇక్కడ ఏంటి స్పెషల్స్ అని. సో వాళ్ళని అడిగితే కుక్కర్ పులావ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అని చెప్పారు. నేను నిజంగా కుక్కర్లో వండి తెస్తారేమో అనుకున్నా, కానీ డైరెక్ట్ కుక్కర్తో తీసుకొస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డిఫరెంట్గా ఉంది, ఈ ఫీల్ కూడా కొంచెం చాలా బాగుంది. అంటే మన ఇంట్లో మనం వండుకొని పెట్టుకొని ఎలా సర్వ్ చేసుకుంటామో ఆ ఫీల్ వచ్చిందనమాట. సో దీన్ని చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉంది తెలుసా. అండ్ మీకు పీస్ చూడండి, డైరెక్ట్గా పీస్ చూస్తే నేను చూపిస్తాను మీకు. ఈ పీస్ చూస్తుంటేనే తెలుస్తుందా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందనేది. చాలా టెంప్టింగ్గా ఉంది. కుక్కర్ పులావ్ అంట. నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. ఫస్ట్ నేను పీస్తోనే స్టార్ట్ చేస్తా. అండ్ ఇలా బైట్ చేయగానే బయట అయింది. వెరీ నైస్, మంచి స్పైసీగా, మంచి అంటే సాఫ్ట్గా. పీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా సాఫ్ట్గా కూడా ఉంది పీస్. మంచి పఫీగా ఉంది పీస్ అంతా కూడా, చాలా చాలా బాగుంది. అండ్ ఆ స్పైసీనెస్ పీస్ కంబైన్ చేసుకొని తినడం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఒక కుక్కర్ పులావ్ కాదు, చాలా డిఫరెంట్ డిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంటే చాలా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్లో. మీకు మనకి ప్లేసెస్లో ఎలా ఆప్షన్ ఉన్నాయో ఫుడ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎస్, మనం కుక్కర్ పులావ్ తిన్నాం కాబట్టి దీని తర్వాత నేను స్టార్టింగ్లో అరిటాకు ఫిష్ తిన్నాను కదా, సో నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. దానికి అలాంటిది ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ ఏదైనా తినాలనిపిస్తుంది, అది కూడా ఆర్డర్ చేద్దాం. అసలు అలాంటిది ఇక్కడ ఇంకొకటి ఉందా అని డౌట్ ఉంది కదా, డెఫినెట్గా ఉంది, చూపిస్తాను మీకు. నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను.
కుక్కర్ పులావ్ తిన్న తర్వాత మనం విస్తరాకు కోడి పులావ్ ఆర్డర్ చేసాం. అంటే ఇట్స్ కమ్స్ విత్ అంటే చక్కగా మంచిగా విస్తరాకులో ఫోల్డ్ చేసి వస్తుందన్నమాట. అండ్ చూడ్డానికి చాలా అథెంటిక్గా ఉంది, అంటే ట్రెడిషనల్ ఫుడ్లా అనిపిస్తుంది. తిన్న తర్వాత టేస్ట్ కూడా అలాగే ఉంటుందేమో చూద్దాం. జస్ట్ మనం కుక్కర్ పులావ్ టేస్ట్ చేసాం, దాని తర్వాత విస్తరాకు కోడి పులావ్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఇదంతా మనకి విస్తరాకులో ఫోల్డ్ చేసి వస్తుందన్నమాట. సో చక్కగా పులావ్ అంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అండ్ దట్టు విస్తరాకులో ఫోల్డ్ చేయడం వల్ల దాని టేస్ట్ ఇంకెక్కువ అవుతుందన్నమాట. సో చూడ్డానికి చాలా మంచి అంటే పక్కా ఆంధ్ర ఒర కనపడుతుంది ఇందులో. సో తిన్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. నైస్ ఉంది, అంటే మంచిగా స్పైసీగా సాఫ్ట్గా అండ్ మంచిగా. ఈ పులావ్స్ అంటే ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ కదా, లైక్ గోదావరి స్టైల్ అంటాం కదా, ఆ స్టైల్ కనబడుతుంది ఇందులో. మంచిగా పీస్ కూడా చాలా బాగుంది, మంచి ఫ్రై పీస్ వచ్చింది దీనికి. మంచిగా మసాలాస్ అవన్నీ యాడ్ చేసి ఫ్రై పీస్ వచ్చిందనమాట ఈ విస్తరాకు కోడి పులావ్లో. అండ్ టేస్ట్ చాలా బాగుంది. ఎస్, మనం అన్నీ టేస్ట్ చేసాం, అంటే నాకు నచ్చిన ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసాం, నాకు అన్నీ బాగా నచ్చాయి. సో ఎంత తిన్నాక కూడా మనం లాస్ట్గా స్వీట్ తినకపోతే ఎక్కడుంటుంది చెప్పండి, కంప్లీట్ అవుతుంది ఆ ఫుడ్ అసలు మనకి. సో నాట్ ద లీస్ట్ అనమాట. సో స్వీట్ వీళ్ళ సిగ్నేచర్ డిజర్ట్స్ అవి ఉన్నాయంట, అవి కూడా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాం మీకు. చెప్పాను కదా సిగ్నేచర్ డిజర్ట్స్ అంట వీళ్ళవి, అంటే కొబ్బరి ముంజు, జున్ను, ఆప్రికాట్ డిలైట్, ఇవన్నీ ఎక్కువగా తింటూనే ఉంటాం. మనకి బాగా తెలిసిందేంటి తాటి ముంజులు బాగా వింటాం, కానీ ఇది డిఫరెంట్గా కొబ్బరి ముంజు అంట, ఇదేదో వీళ్ళ సిగ్నేచర్ డిజర్ట్ అంట. నేను ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేస్తాను, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం. వెరీ నైస్. అంటే యూజువల్గా తాటి ముంజులు తింటాం, మనకు దాని టేస్ట్ తెలుసు. ఇది కూడా కొంచెం ఆ సాఫ్ట్లోనే ఉంది, కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం జున్ను టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ జున్ను మంచి పుడ్డింగ్ ఉందన్నమాట. జున్ను కూడా అంటే ఆ పఫీనెస్ కనపడుతుంది, చూస్తుంటేనే కనిపిస్తుంది. తిన్నాక ఇంకెలా ఉంటుందో చూద్దాం. నిజంగా చాలా బాగుంది. యూజువల్గా నేను జున్ను ఫ్యాన్, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఆప్రికాట్ డిలైట్ నాలాంటి స్వీట్ లవర్స్కి ఇక్కడికి వస్తే పండగే, నిజంగా చెప్తున్నాను నేను. నెక్స్ట్ లెవెల్ టేస్ట్, అసలు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని తిన్న తర్వాత ఆ స్వీట్స్ తినకపోతే నాకు ఆ ఫుల్నెస్ రాదనమాట, ఆ కంప్లీట్నెస్ రాదు ఫుడ్ తిన్న తర్వాత. సో నాలాంటి స్వీట్ లెవెల్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఇవి అన్నీ టేస్ట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ టేస్ట్ చేయాల్సింది ఈ కొబ్బరి ముంజు అంట, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది.
యెస్. నాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ నేనైతే టేస్ట్ చేసేసాను ఆహ్వాన కిచెన్‌లో. అండ్ యాంబియన్స్ కావచ్చు అన్నీ కూడా బాగున్నాయి. అంటే అన్ని ప్లేసెస్ సిట్టింగ్ ఏరియాస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. డ్రింక్స్ బాగున్నాయి. నేను తిన్న స్టాటస్ బాగుంది. సూప్ బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కుక్కర్ పులావ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ మస్ట్ ట్రై ఐటమ్స్ నేను తిన్నవన్నీ కూడా మస్ట్ ట్రై ఐటమ్సే. అండ్ నేను తిన్నవి కాదు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. వెజ్ థాలీ అవైలబుల్గా ఉంది, నాన్ వెజ్ థాలీ ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్ అవైలబుల్గా ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నాకైతే నేను తిన్నవి అన్నీ నచ్చినాయి. ఎస్పెషల్లీ యాంబియన్స్ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంది యాంబియన్స్ అయితే. అంటే మంచి ప్లెజెంట్గా ఇక్కడ కూర్చొని అలా మ్యూజిక్ వింటూ మనకు నచ్చిన ఫుడ్ తింటే అంతకన్నా ఏం కావాలి. ఈ బిజీ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి, అంత బాగుందనమాట. సో ఇది వాళ్ళ ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక మంచి రెస్టారెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఈస్ యాస్ తేజస్వి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.